హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి, చాలా ఇంపార్టెంట్ అంశాలు అయితే ఉన్నాయి. మొదటి అప్డేట్ చూసినట్లయితే అటవీ శాఖలో భారీ ఖాళీలు త్వరలో భర్తీ చేస్తామంటూ మరి సమీక్షలో అయితే చెప్పడం జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్, నేడు గ్రామ వార్డు సచివాలయ శాఖపై సీఎం సమీక్ష చేసే అవకాశం అంటూ ఒక అప్డేట్ ఉంది. నెక్స్ట్, సచివాలయ వ్యవస్థపై బురద జల్లడం దారుణం అంటూ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్, వాలంటీర్లను రద్దు చేయండి అంటూ ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అయితే డిమాండ్ చేయడం కూడా మరొక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్, ఈ రోజుతో 8,226 ఉద్యోగాలకు అప్లై చేసేటువంటి లాస్ట్ డేట్ అయితే కంప్లీట్ అవుతుందండి. అవేంటి అనే వివరాలు కూడా మనము ఇప్పుడు చూద్దాము. ఓకేనా, ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందజేయడము జరుగుతుంది. ఓకే ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే 8,326 ఉద్యోగాలు రేపే లాస్ట్ డేట్ అండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. మొత్తం 8,326 పోస్టులకు అక్టోబర్, నవంబర్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ళు, హవాల్దార్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ బట్టి వయోపరిమితి సడలింపు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయోపరిమితి అయితే ఉంటుంది. సో మరి ఇంకా ఎవరైనా అప్లై చేయనట్లయితే తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. కేవలము 10వ తరగతి విద్యార్హతతోనే కేంద్ర కొలువులండి ఇవి. చాలా చాలా బాగుంటాయి. ఓకేనా, మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వస్తుంది అండ్ తెలుగులోనే పరీక్ష అయితే ఉంటుంది. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, నేడు గ్రామ వార్డు సచివాలయ శాఖపై సీఎం సమీక్ష చేసే అవకాశం అంటూ ఒక అప్డేట్ ఉంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుందా లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా అనే విషయంపై మంగళవారము స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై తొలిసారి మంగళవారం సమీక్ష చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే దీనిపైన ఏమైనా నిర్ణయం కనుక తీసుకోవాలనుకుంటే సింపుల్ అండి. దీన్ని ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వర్క్ ఫోర్స్ ఎక్కువ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి వర్క్ లేకుండా ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారో అక్కడి నుంచి ఎక్కడైతే ఎక్కువ వర్క్ ఉంటుందో అక్కడికి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఓకేనా, సో సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడైతే ఎక్సెస్గా ఉంటారో ఎంప్లాయీస్ వారందరినీ కూడా ఇతర శాఖలకు పంపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. అంతగా మించి ఏం చేయకపోవచ్చు నాకు తెలిసి. ఓకేనా, సో కొన్ని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొన్ని సచివాలయంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్కు వీరినైతే పంపే అవకాశం ఉంటుందండి. మనందరికీ తెలిసిందే సచివాలయ ఉద్యోగులు గ్రేడ్ 4 అండి, జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఈ ఉద్యోగాలన్నీ కూడా. సో ఆ లెవెల్లో ఉండేటువంటి, ఆ పొజిషన్లో ఉండేటువంటి ఖాళీలు ఎక్కడైతే ఉంటాయో దానిలోకి పంపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఒకసారి ప్రకటించిందండి దీనిపైన, బట్ అఫీషియల్గా అయితే ఇంకా రావాల్సి ఉంది. మరి ఈరోజు సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది మనము కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను అప్డేట్ చేస్తాను ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా. ఓకేనా, నెక్స్ట్, మాకు న్యాయం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్ల వినతి పత్రాలు. ఎన్నికల హామీలను నెరవేర్చాలి, 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రతను కల్పించాలి, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి అంటూ ఎవరైతే ఈ యొక్క వాలంటీర్స్ ఉన్నారో, గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉండేటువంటి వాలంటీర్స్ ఉన్నారో ప్రభుత్వాన్ని అయితే వేడుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో వీరికి
కొనసాగిస్తాము, అంతేకాకుండా గౌరవ వేతనం 10,000 రూపాయలు అందజేస్తామంటూ హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి వీటిపైన కూడా ఇంకా నిర్ణయం అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా. అంటే అసలు వీటిని ఏం చేస్తారు, ఓకేనా, వీరిని ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది, ఓకేనా, కొన్ని విధి విధానాలు అయితే రూపొందిస్తారండి ఖచ్చితంగా వీటికి కూడా, ఓకేనా. సో అంటే మనకు ప్రీవియస్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, వాలంటీర్లని తీసుకుంటాము, బట్ ఏంటంటే 3 ఇయర్స్ టర్మ్ అండి, ఓకేనా. ఒక్క వాలంటీర్కి 3 సంవత్సరాల టర్మ్ ఇచ్చి అది అయిపోయిన తర్వాత వారికి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వేరే ఉద్యోగంలో వచ్చే విధంగా వారికి ట్రైనింగ్ ఇస్తామంటూ కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. సో దానిపైన కూడా క్లారిటీ రావాలండి, ఓకేనా. చూద్దాం, మరి ఏమైనా అప్డేట్ వస్తే చెప్తాను. నెక్స్ట్, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి అంటూ ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ చేయడం అయితే చూడవచ్చు. టీడీపీ 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వైవిబి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సోమవారం గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే వీరి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల వలన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా దెబ్బతిన్నది. సో సర్పంచులకు అసలు ఎలాంటి పని లేకుండా పోయింది అంటూ మరి వీరైతే ప్రభుత్వానికి చెప్పడం అయితే జరిగిందండి. ఇది మాత్రం వాస్తవం. ఎప్పుడైతే పంచాయతీ రాజ్ ఈ గ్రామ వార్డు సచివాలయాలు వచ్చారు, అసలు గ్రామ పంచాయతీలకు పని లేకుండా పోయిందండి. ఆ సర్పంచులు నామమాత్రంగానే ఉండడం అయితే జరిగింది. ఏ అంశమైనా కూడా గ్రామ వార్డు సచివాలయాలలోనే చేయడంతో మరి పంచాయతీరాజ్ వ్యవస్థ నిధులు కూడా ఇటు మళ్లించడం జరిగింది అంటూ కూడా మరి వీరైతే ఈ యొక్క తీర్మానంలో చెప్పడాన్ని మనమైతే చూడవచ్చు, ఓకేనా. సో మరి దీనిపైన కూడా ఎలాంటి నిర్ణయం రద్దయితే కాదండి. సో అంత త్వరగా రద్దు చేసే అవకాశాలు అయితే లేవు. సో చూడాలి మరి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంటారు. నెక్స్ట్, సచివాలయ వ్యవస్థపై బురద జల్లేటువంటి వ్యవస్థ, ఈ యొక్క బురద జల్లడం దారుణం అంటూ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల గారు చెప్పారు. సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని ఓ ఉద్యోగ సంఘం నేత వ్యాఖ్యానించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఇదే నాయకుడు సచివాలయ వ్యవస్థ ఒక విప్లవాత్మకమైన మార్పు అని, రాజ్యాంగంలోని 73, 74 సవరణలకు అనుగుణంగా అమలు చేసే స్ఫూర్తితో ఈ వ్యవస్థను తెచ్చిన వైఎస్ జగన్కు అభినందనలు తెలిపారని గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ఉద్యోగులకు నష్టం చేసే ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని కూడా ఇక్కడ పేర్కొనడం అయితే మనము చూడవచ్చు. ఇవి రద్దయ్యే అవకాశమే లేదండి. సచివాలయ వ్యవస్థను తీసేసే అవకాశం లేదు. అవన్నిటిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం, రాజ్యాంగబద్ధంగా కూడా మారణ విషయం అయితే మనందరికీ తెలిసిందే. తీసివేయరండి, ఎట్టి పరిస్థితుల్లో తీసివేయరు. కానీ వీరిని అన్ని శాఖల్లో కూడా ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది. సింపుల్, అంతే, ఓకేనా. సో నెక్స్ట్, ఏపీ శాక్స్లో నిబంధనలకు విరుద్ధంగా పోస్టుల భర్తీ అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. వైద్య శాఖ మంత్రికి ఉద్యోగుల ఫిర్యాదు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్తో పాటు ఇతర పోస్టులకు మాజీ పీడీ డాక్టర్ రాజేంద్ర కుమార్ భర్తీ చేశారని మరి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ పలువురు ఉద్యోగులకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట్ విధానంలో RORలను పాటిస్తూ పోస్టులను భర్తీ చేయాలని న్యాకు ఆదేశించగా మరి నోటిఫికేషన్ ఇవ్వకుండానే అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారని కూడా ఆరోపించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, పులుల సంతతి పెరిగేలా ప్రత్యేక కారిడార్ నల్లమల నుంచి శేషాచలం వరకు ఏర్పాటు, సంరక్షణ కోసం చర్యలు, అటవీ శాఖలో ఖాళీల భర్తీ అంటూ కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఓకేనా. అటవీ శాఖలో ఖాళీల భర్తీ, ఆల్రెడీ మనకు ఖాళీల వివరాలు చెప్పడం కూడా జరిగిందండి, ఓకేనా. చాలా అంటే చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2,000కు పైగానే ఉంటాయండి, ఓకేనా. మనకు అఫీషియల్గా కూడా రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఇవ్వడమే లేట్ అండి. ప్రభుత్వం అయితే వీటికి సానుకూలంగానే ఉంది. మరి ఎప్పుడు ఇస్తారు అనేది అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. అటవీ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం, ఇతర సమస్యలు పరిష్కరిస్తాం. అటవీ శాఖ వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి అధికారి కలలు కనండి, ప్రణాళికలు సిద్ధం చేయండి, వాటిని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అంటూ ఇక్కడైతే చెప్పడానికి కూడా మనమైతే చూడవచ్చు. అతి త్వరలోనే దీనిపైన మరి ఈసారి మరి భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క అటవీ శాఖ పైన, ఓకేనా. సో గత ప్రభుత్వంలో మరి ఆర్థిక శాఖ 600 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందండి, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సో నోటిఫికేషన్ వస్తుందనే టైంలోనే మరి ఎన్నికల కోడ్ రావడం, అదే విధంగా నిలిచిపోవడం అయితే జరిగింది. వాటికి ఇంకొన్ని యాడ్ చేస్తూ 2,000 వరకు ఖాళీలను అయితే జత చేశారండి మరి ఇప్పుడు.
సో నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.